నమస్తే. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాల ద్వారా పౌరాణిక కథల పాత్రలను కొత్త తరహాలో ఆడియన్స్కు చెబుతున్నారు. కొత్త తరాన్ని ఆకర్షించే సూపర్ హీరో పాత్రలుగా దేవుళ్లను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే హనుమాన్ సినిమాతో ఇలాగే విజయం సాధించాడు ప్రశాంత్ వర్మ. ప్రస్తుతం ఆయన రిషబ్ శెట్టి నటిస్తున్న జై హనుమాన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభాస్తో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకున్న ప్రశాంత్ వర్మ పౌరాణిక కథతోనే సూపర్ హీరో తరహా సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే బాహుబలి, కల్కి 2898 AD సినిమాల్లో సూపర్ హీరో లాంటి పాత్రలు పోషించాడు. కానీ ఇప్పుడు ప్రభాస్ పూర్తి స్థాయి సూపర్ హీరో పాత్రను పోషించనున్నాడు. అది కూడా హాలీవుడ్ సూపర్ హీరోల కంటే భిన్నమైన సూపర్ హీరో పాత్రను డార్లింగ్ పోషించనున్నాడు అని సమాచారం. ఇటీవల ట్విట్టర్లో ఒక సందేశాన్ని పంచుకున్న ప్రశాంత్ వర్మ తాను ఒక పెద్ద నటుడితో ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తున్నాను అని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని, వీలైనంత త్వరగా ప్రకటన చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం కొత్త సినిమా చేస్తున్నాడు అని, త్వరలోనే ఆ సినిమా గురించి ప్రకటన చేస్తారు అని సమాచారం. ఈ సినిమాను హోమ్ బాలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది అని చెబుతూ ఉన్నారు. హోమ్ బాలే మొత్తం 3 చిత్రాలకు ప్రభాస్తో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. సలార్ 2 తర్వాత ప్రభాస్ మరో 2 సినిమాలకు సంతకం చేశాడు. వాటిలో ఒకటి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించే చిత్రం కూడా ఉంది. ఇక ప్రభాస్ చేతిలో ఇప్పటికే చాలా సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతితో కలిసి ది రాజా సాబ్ సినిమా షూటింగ్ను కూడా దాదాపు పూర్తి చేశారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో నటించనున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ 2, నాగ్ అశ్విన్ కల్కి 2 సినిమాల్లో ప్రభాస్ నటించాల్సి ఉంది.